శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈ కలికాలంలో ప్రతి ఇంట్లోనూ పిల్లలున్న వారి ఇంట్లో వినబడి సమస్య ఏమిటంటే, మా పిల్లలు చెప్పిన మాట వినటం లేదు, చెడుదారుల్లో తిరుగుతున్నారు, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? మీరు గమనిస్తే 5 ఏళ్ల పిల్లవాడు ఎప్పుడు చెడుదారుల్లో తిరగడు, 5 ఏళ్ల పిల్లవాడు ఎప్పుడు ఎదిరించడు. వాడు పెరిగిన వాతావరణం బట్టి అన్నది మర్చిపోతున్నాం. అఫ్కోర్స్ కర్మ కొంతవరకు ఉంటుంది, కాదని లేని సత్యం. కానీ ఎక్కువగా పెరిగిన వాతావరణం అంచేత మా అమ్మగారు నా చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష, ఇప్పుడు మీరు మర్చిపోయి ఉంటారు, ఆ పుస్తకం తీసి చదివి వినిపించింది. అనువుగాని చోట అధికుల మనరాదు, రే నీ స్థలం కాకపోతే నువ్వు ఒదిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇలా చెప్పేది. ఎప్పుడు నాకు 5-6 ఏళ్ళప్పుడు ఈ చెప్పరా అనేది నేను పట్టిపెట్టి చెప్పేవాడు. ఇప్పుడు బాబా, బ్లాక్ షీప్, ఎవ్రీవేరియబుల్ ఎక్కడికి వెళ్ళిపోయామండి? ఆ బ్రిటిష్ వాడు చేసిన ద్రోహం ఏంటంటే, మన గోల్డ్ పట్టిపోతే పోనివ్వండి, కల్చర్లోకి దూరిపోయాడు, ఆర్యాని మార్చి సర్ర పెట్టాడు. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అన్నాడు కుక్కల్లాగా. అది ఇప్పటికీ వాడుతున్నాం, మన దౌర్భాగ్యం. అంచేత అదే మన వ్యవస్థలో దూరి, విద్యా వ్యవస్థలో దూరి ఈ రైమ్స్ అన్న జోలికి వెళ్ళి ఏం నేర్చుకోవాలో, ఎప్పుడు నేర్చుకోవాలో అది వాళ్ళకి వెళ్లకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా ఉండడం వల్లే మొట్టమొదటి తప్పు అక్కడ జరిగింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కొత్తగా పిల్లల్ని కనబోయేవాళ్ళు, అప్పుడే కన్నవాళ్ళు కనీసం ఇప్పుడైనా తెరవండి పెద్ద బాల శిక్ష. తెలుగు తెలియని వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే సబ్‌టైటిల్స్ వస్తాయి, ఇప్పుడు కాకపోయినా మళ్ళా పెడతాం. ఆ చూసిన వాళ్ళు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చూసుకుని పుస్తకాలు దొరుకుతాయి, అదేనా చదివించండి మీ వాళ్ళ చేత. అక్కడ లేత వయస్సులో ఒక బీజం పడుతుంది. 2, మ్యారేజ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ వేర్ యు బికమ్ పార్ట్నర్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ టు ప్రొడ్యూస్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అన్నారు. అంటే వివాహం అంటే ఒక వ్యవస్థ, దానిలో మీరు భాగస్వాములు అవుతారు, మంచి పిల్లల్ని పుట్టిస్తారని. అంచేత భార్యాభర్తలు ఎదుగుతున్నటువంటి పిల్లల ముందు విభేదాలు ప్రదర్శించడం కానీ, అరుచుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం కానీ ముందు మానాలి. నన్ను ఏ మంత్రం చెప్పాలండి అడగడం కాదు, ఏ యంత్ర పూజ చేయాలని అడగడం కాదు, ఎక్కడికి వెళ్ళకండి, మన ఇంట్లోనే ఉంది సమస్యకి పరిష్కారం. ముందు అరవరం మానండి. వాడికి ఏం తెలుస్తుందండి? శాంతం అంటే ఏం తెలుస్తుంది పిల్లవాడికి? మన నాన్నగారు ఏదైనా చెప్తుంటే అరుస్తుంటే వాడు ఓహో ఇలాగే అరవాలి కాబోదు నాన్నగారి మీద అనుకుంటాడు. మార్గదర్శకులం అవ్వాలి. వాళ్ళ ముందు భార్యాభర్తలు కొట్టుకోకూడదు. ప్రతి ఇంట్లోనూ ఎంతో కొంత ఆధ్యాత్మిక భావం ఉండాలి. పొద్దున్న లేచి ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ గ్రోస్ టుగెదర్. మొట్టమొదటి నుండి వాళ్ళకి కలిసి భోజనం చేయడం అలవాటు చేయాలి, కలిసి పూజ చేయడం, కలిసి ధ్యానం చేయడం అలవాటు చేయాలి. చిన్నప్పుడే మొదలుపెట్టారనుకోండి అలవాటైపోతుంది. మొక్కయి వంగనిది మానై వంగున అన్నాడు. అక్కడే మీరు మొదలెట్టండి. అయిపోయింది, దాని గురించి పట్టించుకో. దానికి కూడా సమస్యకి పరిష్కారం చెప్తాను మళ్ళీ. అంచేత వాళ్ళ ముందు దెబ్బలాడుకోవడం కానీ, విభేదాలు ప్రదర్శించడం కానీ, భార్య తిడుతుంటే భర్త సపోర్ట్ రావడం, భర్త తిడుతుంటే భార్య సపోర్ట్ రావడం, ఇది చెయ్యకండి. మీరు కొట్టుకుని జనరేషన్ని పాడి చేస్తున్నారా మీరు? చాలా పాపం. మహాపాపాలు ఉన్నాయో లేదో కానీ ఇది మహాపాపం. ఓ జీవుణ్ణి సరైన వాతావరణంలో పెరగనివ్వకుండా చేస్తున్నాం మనం. వాడు స్కూల్కి వెళ్ళొస్తున్నప్పుడు ఎంతమంది తల్లిదండ్రులు స్కూల్ నుండి వచ్చాక, నాయన స్కూల్లో ఏం జరిగింది, బాగానే ఉన్నారా, ఆవిడ బాగానే చెప్పారా అని, ఏం చదువుకున్నామని దాన్ని కూలంకషంగా చర్చించి, అంతేకాకుండా ఒక ఫ్రెండ్ లాగా వాడితోటి ఉండి, అందుకే 5 ఏళ్ల వరకే నువ్వు తల్లిదండ్రులు అంటుంది వేదం. దాని తర్వాత హితుడు, స్నేహితుడిలా ఉండాలి. వాడి ఒక జీవి, వాడికి ఒక కర్మ ఉంది. నువ్వు హితుడిలా ఉండి వాడు ధైర్యంగా నీతో అన్నీ చెప్పుకోగలిగి. నా 12 ఏళ్ళప్పుడండి బాగా గుర్తు, పెళ్ళికి వెళ్తే నాతో ఉన్నవాడు పైలట్ పెన్ అన్నప్పుడు ఉండేవి, ఆ పెన్ను విరక్కొట్టేశాడు. వాళ్ళ నాన్న వచ్చారు, నిజం చెప్పదు నేను దాచేయి మీ నాన్న తిడతాడన్నాను. ఇప్పుడైతే గురువు అని అప్పుడు చిన్నపిల్లాడినే నేను. వాడు నో అని చెప్పి, డాడీ
నేను ఈ పెన్ను విరగొట్టేశాను డాడీ అన్నాడు. మీ నమ్మరు, ఆయన కాగలించుకుని అది కరెక్టు, నిజం చెప్పాను నాన్న, ఇంకెప్పుడు అలా చేయకే, ఖరీదైన పెన్ను అంటే నిజం చెప్పినప్పుడు ముందు అప్రిషియేట్ చేసాడు, తర్వాత సరైన బద్దులు పెట్టాను, ఖరీదైన పెన్ను విరగొట్టకూడదు. మనం ఏం చేస్తాం, పెట్టమని కొట్టేసి బుద్ధుందా లేదా వెదవా, ఎన్నిసార్లు చెప్పాలి సరిగా ఉన్నా. ఎక్కడ మారతాడండి? ఈరోజు పెన్ను విరగొడితే చెప్పితే తిడతావేమో కొడతావేమో భయపడ్డవాడే రేపు చేయకుండా పెళ్లి చేసుకుని దండలు వేసుకుని మీ ముందు వస్తాడు. అప్పుడు నువ్వు అడిగితే చిన్నప్పుడు పెన్ను విరగొట్టినందుకే తిట్టావు కదా, ఇప్పుడు ప్రేమించేనని చెప్తే ఇంకేం చేస్తావను భయపడ్డాను అని చెప్తే మీ దగ్గర సమాధానం ఏముంది? హితుల్లా ప్రవర్తించండి. అన్నిటినీ కర్మల మీద గ్రహాల మీద తోసేయకండి, మనమే కొంతవరకు కారణం. వాతావరణం, క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. చదువుకున్నావా, పరీక్షలు వస్తున్నాయి, ఇది కాదు, వాడికి ఏది ఇష్టమో ఆ టైం నువ్వు స్పెండ్ చేయగలిగితే, ఇంట్లోనే గాలేస్తే కిటికీ తెరవం, ఉక్కపోసినప్పుడే తెరుస్తాం, అప్పుడే పక్క వాళ్ళు కనబడతారు. ఇంట్లోనే తల్లిదండ్రులు స్నేహితులుగా ఉంటే బయటికి వెళ్ళడు వాడు. మా నాన్నతో, మా చిన్నప్పుడు నా పిల్లలతో సురాంగని డ్యాన్సులు ఆడేవాడు 40 ఏళ్ళ వరకు కూడా. నేను వాళ్ళందరూ నాతో పాటు డ్యాన్స్ చేసేవాడు, పక్కకి వెళ్ళకూడదని. నువ్వే ఒక స్నేహితుడిగా మారిపో, వాడికి స్నేహపూర్వకమైన వాతావరణం కల్పించు. ఇన్ని చెప్పాక ఇక మంత్రం జోలికి వద్దాం. అయినా కర్మవశాత్తు పిల్లలు చెప్పిన మాట వింటం లేదు అంటే అప్పుడు ఏదో కర్మ వాళ్ళని పట్టుకుని పీడిస్తుంది. దుర్గా యంత్రం అని చెప్పి దీంతోపాటు షేర్ చేస్తున్నాం లింకుని. ఆ లింకులో ఉన్న దుర్గా యంత్రాన్ని కలర్ ఫోటోల్లో ప్రింట్ చేయించి లామినేట్ చేయించి వాళ్ళు పడుక్కుని తలగడా కింద పెట్టాలి. ఒకవేళ వాళ్ళు తలగడా కింద పెడితే చూసి తీసి పారేస్తారు, మరీ మొండిగా తయారయ్యాడంటే వాళ్ళకి తెలియకుండా ఆ పరుపు కింద పెట్టాలి. తలగడా వచ్చే చోట పరుపు ఎత్తరు కదా సాధారణంగాను. అది ఏం పని చేస్తుందో నాకు తెలియదు, కానీ బ్రహ్మాండంగా చాలామందికి పనిచేస్తుంది. ఇకపోతే వారాహి దేవత అని చెప్పి, ఆ వారాహి అంటే చెడుని పోగొట్టే దేవతనే. ఇంట్లో ఉన్న చెడు పోగొట్టడానికి వారాహి దేవత పిక్చర్ని షేర్ చేస్తాం. అది పెద్దది చేసి ఆ అబ్బాయి ఏ పిల్లలైతే మీ చెప్పిన మాట వింటం లేదో ఆ అబ్బాయి తరచుగా తిరిగేటువంటి ప్రదేశం ఇంట్లో ఏది ఉంటుందో అది లివింగ్ రూమో బెడ్రూమో కిచెనో ఏదో ఒకటి అక్కడ పెట్టాలి. ఒకవేళ వాడు అడిగారు అనుకోండి, వాళ్ళు ఎందుకు పెట్టావని, మరి ఎదిరించి వాళ్ళు కొంచెం రూడ్గానే ఉంటారు. మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు కదా అందుకోసం పెట్టాను అని చెప్పాలి. అంతేకాని నువ్వు మారతామని పెట్టావంటే వెళ్ళకూడదు. అంటే అది పెట్టి పూజ అక్కర్లేదు, ఏ డైరెక్షన్లోనే పెట్టుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే 3 feet by 2 3 అడుగుల 2 అడుగుల పెడితే చాలా ఫలితం వస్తుంది. దాంతోపాటు వారాహి మంత్రం ఆడియో కూడా షేర్ చేస్తున్నాం. అది 24 గంటలు ఇంట్లో సన్నగా వినబడి చేయాలి. దుర్గా యంత్రం, వారాహి దేవి ఫోటో, వారాహి మంత్రం, ఈ 3. అంతేకాదు మర్చిపోకండి, మనం మారడం. ఇవన్నీ కలిపితే కొన్నాళ్ళకి గృహంలో శాంతి నెలకొల్పబడి పిల్లల వల్ల మనకి మనశ్శాంతి కోల్పోకుండా రక్షింపబడతాం. శ్రీమాత.